హలో. సో ఈ వ్లాగ్ వచ్చి హైదరాబాద్లో నెక్స్ట్ డే వ్లాగ్, అంటే సుదర్శన్ లేకుండా సెకండ్ డే వ్లాగ్ అనమాట. పార్క్ వెళ్తారే అప్పు. గుడ్ మార్నింగ్ నాన్న. మమ్మీ గుడ్ మార్నింగ్ చెప్పు. Good morning, good, happy baby, happy baby, happy baby. Good morning, Abby. Happy baby. Apulu. Good morning. సో అలా యాపీ లేచేసింది. దానికంటే ముందు టెడీ లేచేసింది. టెడీ క్లాస్ అటెండ్ అవుతుంది, అంటే 8:15 కల్లా టెడీ క్లాస్ ఉంటుంది. యాపీకి 9కి క్లాస్ ఉంటుంది. సో మమ్మీ ఏమంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఈ లోపల అంటే డాడీ ఏదేదో చేసుకుంటూ ఉంటారు. ఖాళీగా అయితే మాత్రం కూర్చోరు పాపం, ఏదేదో చేసుకుంటూ ఉంటారు. బిజీగా ఉంటారు. ఇంకా ఇక్కడ యాపీ చూసారా, రెడీ అయిపోయి వచ్చేసింది. క్లాస్కి టైం అవుతా ఉంది. ఇంకా ప్రింటర్లో డాడీ కొన్ని ఉన్నాయన్నమాట, మెడిసిన్స్వి అట్లాంటివి, అది ప్రింట్అవుట్ తీసుకుంటా ఉన్నారు. అదే చూపిస్తున్నారు ఇక్కడ. ఇదే కాదు, టెడ్డీని యాపీని ఇద్దరిని కూర్చోబెట్టుకొని డాడీ ఏమేం చేస్తూ ఉంటారు అవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఇంకా డాడీ అక్కడ జాబ్ చేశారు కదా, సో అక్కడ వర్క్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా, అంటే అబ్రాడ్లో ఉన్నారని చెప్పాను కదా, సో అక్కడ ఎలా ఉంది అవన్నీ కూడా వీడియోస్ పెట్టుకొని చూపించుకోవడం అలా అనమాట. ఇక్కడ యాపీకి క్లాస్ జరుగుతూ ఉంది. టెడ్డీ క్లాస్ అయిపోయింది. ఇంకా టెడ్డీ యాపీ కోసం వీళ్ళు బ్రెడ్ జామ్ తింటారంట, అది చేసుకుంటున్నారు. హ్యాపీ పక్కన ఎవరో ఒకరు ఉండాలి. నేనైనా ఉండాలి, సుదర్శన్ అయినా ఉండాలి, టెడ్డీ అయినా ఉండాలి, లేకపోతే క్లాస్ వినద్దు. నేను వీడియో తీసేసి వస్తాను ఉండరా అని చెప్పేసి ఆ వీడియో తీసే లోపల ఆడుకుంటా ఉంది. మమ్మీ బ్రేక్ఫాస్ట్కి పూరి ఆలు కర్రీ చేస్తూ ఉంది. అది చేస్తూ ఉంది కదరా, పూరి తిందాం ఉండండి రా అంటే లేదంట, ఫస్ట్ బ్రెడ్ తినేసేయాలంట, మళ్ళీ తింటారంట పూరి వాళ్ళు. ఇంకా మనం కాదు, మేము ఏ హోటల్కి వెళ్ళినా, అంటే ట్రావెల్ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి హోటల్స్కి వెళ్ళినప్పుడు అంతా బ్రేక్ఫాస్ట్ టైంకి పూరి కుర్మా అవే ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా మమ్మీని కూడా పూరి చేయమని చెప్పేసి అడుగున్నాను. మమ్మీ కూడా పూరి బాగా చేస్తుంది. పూరి కంటే పూరి కర్రీ చాలా బాగా చేస్తుంది అనమాట, ఎమ్మీగా ఉంటుంది. ఇంకా డాడీ ఆయిల్ ఫుడ్ తినరు, మా కోసమే పూరి చేసింది ఇప్పుడు. డాడీకి మమ్మీకి ఏమంటే ఎక్కువ వాళ్ళు అసలు ఆయిల్ ఫుడే తినరు. ఒకవేళ ఇలా ఎప్పుడైనా చేసుకోవాలి అన్నప్పుడు ఇట్లా టిష్యూతో తీసేస్తారనమాట ఆయిల్ అంతా, దాని తర్వాత తింటూ ఉంటారు. నేను పూరి వద్దు మమ్మీ చెయ్యొద్దు అన్నాను, ఆయన పిల్లలు తింటారు ఉండమ్మా అని చెప్పేసి చేసింది. ఇంకా వీళ్ళ స్నాక్స్ ఏదో తీసుకొచ్చి పెట్టారు. ఒక బాక్స్లో మమ్మీ చేసిన కేక్ ఉంది, ఇంకా అరిసెలు అంట, ఇంకా ఏదేదో ఉన్నాయి స్వీట్సే అన్నీ ఆ బాక్సెస్లో, స్నాక్స్ బాక్సులు అనమాట అవన్నీ. పూరి కర్రీ అని చెప్పాను కదా, ఎంత బాగుంటుందో తెలుసా పూరి కర్రీ. అసలు నిజంగా హోటల్స్లో చేస్తారు కదా అలానే ఉంటుంది టేస్ట్. ఇంకా హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి, అంటే హైదరాబాద్ బ్లాగ్స్ పెడుతున్నప్పటి నుండి మీకు చాలా డౌట్స్ కదా, మీకు అంటే కామెంట్స్లో పెడుతున్నారు. మెయిన్గా మా సిస్టర్ గురించి నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా మీకు, అంటే కొత్త వాళ్ళకి తెలీదు. ఏమంటే మా సిస్టర్ ఏమంటే యుఎస్లో ఉంటుంది. యాక్చువల్లీ ఎంఎస్ చేయడానికి వెళ్ళింది, ఇంకా తర్వాత జాబ్ వచ్చింది, ఇంకా ఇప్పుడు అక్కడే జాబ్ చేస్తూ ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా. యాక్చువల్గా ఈ ఇయర్లో రావాలని, బట్ ఈ కరోనా వల్ల పాపం రాలేకపోయింది. ఇంకా మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు అంతే. ఇంకా అడుగుతా ఉన్నారు కదా, అందుకే చెప్తున్నాను. ఇంకా డాడీ ప్రొఫెషన్ అడిగారు, చెప్పాను. కొన్ని అడుగుతున్నారు, నేను చెప్పగలుగుతాను కదా, సో అవన్నీ నేను చెప్తున్నాను. ఒకవేళ నేను కొన్ని కామెంట్స్కి రిప్లైస్ ఉంటాయి కదా, కొన్నిటికి రిప్లై ఇవ్వకపోతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో యాపీకి పూరి తినిపించేశాను. టీవీ చూస్తూ ఉండరా, తినేసి వస్తానని చెప్పేసి ఇంకా నేను టెడ్డీ తింటున్నాము. ఇంకా మేము మా డాడీయే వీడియో తీస్తున్నారు, అక్కడ చూస్తున్నారు కదా, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే. ఇంకా అలా ఈ వాషింగ్ మిషన్ కొత్తగా తీసుకున్నారని చెప్పాను కదా, అంటే పాతది ఒకటి ఉండింది, దాన్ని ఇచ్చేసి ఇది తీసుకున్నారు. ఫస్ట్ది ఏమంటే టాప్ లోడ్ది ఉండింది, ఇప్పుడు ఫ్రంట్ లోడ్ది తీసుకున్నారు. ఇంకా బట్టలు వేసేస్తున్నారు. సో డాడీ ఏమంటే ఇంకా అది ఎలా వర్క్ అవుతుంది, ఇంకా దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో అక్కడే అది రన్ అయ్యేంత వరకు అక్కడే తిరుగుతూ ఉంటారనమాట. అలా డాడీ నన్ను వీడియో తీస్తూ ఇంకా ఇదంతా వీడియో తీస్తున్నారు. ఇంకా అక్కడ కింద చూసారా పార్కింగ్ ప్లేస్, బెలినో కార్ అక్కడే ఉంది, ఇంకా బైక్ ఒకటి ఉందన్నమాట మా చెల్లిది, సో అక్కడే ఉంది బైక్ కూడా. సో అది పార్కింగ్ ప్లేస్. టెడ్డీ తినేసి వెళ్ళిపోయింది, నేను ఇంకా తింటూనే ఉన్నాను. అసలు మా మమ్మీ అయితే పెడుతూనే ఉంది. అంటే నాకు పూరి కర్రీ చాలా ఇష్టము, మమ్మీ చేసేదే కాదు బయట కూడా అది బాగాలేకపోయినా తినేస్తుంటాను, అంత ఇష్టము. మమ్మీ ఇంకా బాగా చేస్తుంది, అందుకని అనమాట. పెడతా ఉంది తింటూనే ఉన్నాను. చాలు అంటే కూడా ఏమంటారు, వదలడం లేదు అసలు. టెడ్డీ తినేసింది అయిపోయింది అనుకున్నాను కదా, ఇక్కడ కూర్చొని తింటా ఉంది చూసారా. ఇంకా నా ఐ చూసారా
ఏమైందో తెలియదు. మార్నింగ్ లేసినప్పటికీ చాలా లావ్ అయిపోయింది. అప్పుడు మాత్రం పెయిన్ ఏం లేదు. తర్వాత మళ్ళీ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. అది ఎందుకు ఏదైనా కుట్టిందా లేకపోతే వేడికి అలా అయిపోయిందా అసలు అర్థం కాలేదు. మీ నా ఐ గురించి కూడా అడిగారు లాస్ట్ బ్లాగ్లో. అదెందుకో ఏమైందో కూడా తెలియదు. ఒక బంప్ లాగా అలా వచ్చేసింది. తర్వాత కొద్దిగా తగ్గుతా వచ్చింది. బట్ పెయిన్ ఉండిందనమాట. 2 days మాత్రం పెయిన్ ఉండింది. ఇంకా వీళ్ళు చూసారా కప్స్లో జామ్ వేసుకొని తింటా ఉన్నారు. ఇంకా మమ్మీ ఏదో ఒకటి కిచెన్లోనే ఉంటుంది, ఒక దాంతో ఒకటి చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ దీన్ని ఏమంటారు బా కబోర్డా, డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది. సో దీంట్లో ఏమంటే నాది ఇటు సైడ్, ఇంకా ఇటు సైడ్ వచ్చి డాడీది 2 photos ఉన్నాయి. ఎప్పుడో పాతకాలం ఫొటోస్ చూపిస్తాను మీకు. సో ఈ ఫోటోలో ఉండేది నేనే. ఎలా ఉన్నానో చూసారా, ఆ స్లిప్పర్స్ చూసారా, అప్పుడే మా మమ్మీ నన్ను లిప్స్టిక్ పెట్టింది. ఎలా ఉన్నానో చాలా చిన్నప్పుడు, అంటే 4 years అలా ఉంటుందేమో, 3 years 4 years ఆ ఏజే ఉంటుంది. ఇంకా మా డాడీ ఫోటో చూపిస్తాను. మా డాడీ అయితే ఇప్పుడు అలా ఉన్నారు, అంటే కొంచెం హెల్త్ బాగాలేకుండా అలా అయిపోయారు. ఏజ్ వచ్చింది కాబట్టి కూడా అట్లా అయిపోయారు. బట్ మా డాడీ ఎంత బాగుండేవారు తెలుసా, హీరోలాగా ఉండేవాళ్ళు మా డాడీ. ఎవరి ఫాదర్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది కాదనను, బట్ నాది మీ అందరితో షేర్ చేస్తున్నాను. మా డాడీ చాలా బాగుండేవాళ్ళు. మా డాడీయే కాదు మమ్మీ కూడా భలే ఉండేది. అంతే కదా, కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా మమ్మీ డాడీకి మేము ఎలా అయినా ఉండండి మమ్మీ డాడీకి ఇష్టం ఉంటుంది, మమ్మీ డాడీ ఎలా అయినా ఉండండి మాకు ఇష్టం ఉంటుంది. సో అలా చెప్తున్నాను. ఇంకా మమ్మీ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది, తినేసాము, వాష్ చేసిన వెజల్స్. దాని తర్వాత టీ పెట్టుకుని వచ్చిందనమాట. మార్నింగ్ ఒకసారి ఇస్తుంది అర్లీ మార్నింగ్, మళ్ళీ ఇప్పుడు పెట్టుకొచ్చింది. ఇంకా నేను మమ్మీ కూర్చొని మాట్లాడుకునే టైం అనమాట ఇది. డాడీ మళ్ళీ బయటికి వెళ్ళి ఉన్నారు, ఏదో తేడానికి, ఏవో అయిపోయాయంట. ఈసారి ఎందుకో వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళలేదు, వీళ్ళ క్లాసెస్ ఉన్నాయి కదా అందుకే. టెడ్డీకి అయితే 1 వరకు క్లాస్ ఉంటుంది, యాపీకి మళ్ళీ 11:30కి ఒక క్లాస్ ఉంటుంది. అందుకే ఇంకా డాడీ ఒకరే వెళ్ళున్నారు. ఇంకా నేను వేసుకున్నాను కదా ఆ డ్రెస్, మా డాడీకి భలే నచ్చేసింది, ఆ కలర్ భలే ఉందంట. యాప్ ఆన్ చేస్తుంది. బెంగళూరు తీసుకెళ్తావా నన్ను? ఇంటికి కొత్త ఇంటికి. ఓకే నా మమ్మీ అను. నానాని ఓకే, హైదరాబాద్ తీసుకొద్దామా బెంగళూరు తీసుకెళ్దాం వాళ్ళని? హైదరాబాద్ కా ఏ నానా సరే సరే. యాప్ నువ్వు రూబీ అక్కని ఫిజ్గా తీసుకొచ్చి ఏమి ఇస్తావు వాళ్ళకి ఇక్కడ? నాన్న మమ్మీకి ఏం చేయమంటావు? కప్ కేక్సా వాళ్ళకి ఇద్దామా చేసి? బాగున్నాయా నాన్నమ్మ చేసినవి? వాళ్ళని పార్క్ తీసుకెళ్తావా? చూపిస్తావు, ఏమేమి చూపిస్తావు? స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉందలే, వేరే పార్క్ లో ఉంది. ఈ స్మాల్ పార్క్ లో స్లైడ్ ఉంది కదా, స్లైడ్ ఉందా అది చూపి. ఓకే ఫిజ్ గార్డ్. అబ్బుకా వాళ్ళు, హారికక్క, అబ్బుకా, సాగర్ మామ వాళ్ళని కూడా రమ్మందామా? వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మీరు అందరు కలిసి ఆడుకుంటారు. అప్పు మళ్ళీ నాన్న మీద కేక్ చేసుకుని కేక్ కట్ చేయించుకుందామా? ఇంకెవరు పడతారు? యాపీ మాటలు భలే ఉన్నాయంట. కొంచెం టైం దొరికితే మమ్మీకి డాడీకి యాపీతోనే కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్లో కూడా మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. టొమాటో పప్పు, మా మమ్మీ చేస్తే టొమాటో పప్పు, పాలాకు పప్పు భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టము. ఇంకా టొమాటో పప్పు ఎలా చేస్తుందో చూపిస్తున్నాను. కందిపప్పు కొంచెం నానబెట్టేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో వేసేసుకోవాలి. కొంచెం పసుపు, ఇంకా సాల్ట్ వేస్తుందా, సాల్ట్ ఏమో తెలీదు, నేను గమనించలేదు. ఇంకా ఆయిల్ కొద్దిగా యాడ్ చేసేసి ఇంకా కుక్కర్ పెట్టేసుకోవడమే. ఇంకా టొమాటో పప్పుకి బెండకాయ ఫ్రై చేద్దామనేసుకొని ఇంకా బెండకాయ ఫ్రై చేస్తూ ఉంది. సో బెండకాయ ఫ్రై కూడా మామూలుగా మన అందరం ఎలా చేసుకుంటాం అలాగే చేస్తుంది, బాగుంటుంది. కాకపోతే కొద్దిగా పెద్దగా కట్ చేసుకుంటుంది అనమాట మమ్మీ. ఇంకా బెండకాయ ఫ్రై సిమ్లో పెట్టేసింది. దాని తర్వాత ఈ కుక్కర్ పెట్టేసింది. ఇంకా ఇది ఉడికిన తర్వాత మళ్ళీ దీని సంగతి చూద్దాం. ఈ లోపల వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. సో డాడీ వచ్చేసారు. డాడీ ఎగ్స్ అంట ఏదేదో తెచ్చున్నారు, దాంట్లో మటను, చికెన్ అనుకుంటా, టెడ్డీ వాళ్ళ కోసం చికెన్, ఇంకా కొన్ని ఏదో కావాల్సింది తెచ్చుకున్నారు. ఎక్కడెక్కడో తిరుగుతారు తెలుసా, జస్ట్ కాంప్లెక్స్ వరకే లేమ్మ వెళ్ళి వచ్చేస్తాను అంటారు. అదంతా తిరుగుతారు, బయట వెళ్తారు, మోర్కి వెళ్తారు, చికెన్ షాప్ కంట, ఎగ్స్ మళ్ళీ సపరేట్గా అక్కడే బాగుంటాయంట. సో అట్లా
నేను వెళ్ళి తెస్తాను డాడీ, బైక్ కూడా ఉంది కదా, మీరు ఎందుకు వెళ్ళడం అంటే వినరు. నువ్వు ఉండమ్మా, నువ్వు పిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో ఉండు, నేను వెళ్ళి తెస్తాను కదా, నాకేమైంది అంటారు. సరే అనేసి ఇంకా గమ్ముగైపోతాను. ఇది చూసారా నా పరిస్థితి ఎలా ఉందో. అదే మరి హాట్ వాటర్లో ఆ క్లాత్ పెట్టేసుకొని ఇంకా ఇట్లా చేసుకుంటున్నాను. తగ్గినట్టు అనిపిస్తుంది అలా చేసుకుంటా ఉంటే. అంటే అది ఏమంటారు, బంప్ లాగా ఉంది కదా, అది కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. అలా చాలాసార్లు చేసుకోవాలి, బట్ చేసుకోవట్లేదు. ఇంకా టెడ్డీ చూసారా, కాదు హ్యాపీ చూసారా, డాడీ వెనకాలే తిరుగుతూ ఉంది. చూద్దాం ఏం చేస్తుందో. నాన్న మమ్మీకి ఇచ్చేసాయి, నాన్న మమ్మీకి ఇచ్చేసి పెట్టు. నువ్వు ఒక లేజీ ఫెయిల్ అని తెలియదు నాన్నకి. నాన్న అది నాకు తెలుసు. బాగుంది. అందరికి కాదు, నాకు నాన్నకి. నీకు లేదు, నీ డాడీ. సరే నేను ఇస్తాను. చూడు, ఒకటి నీవు సగునాశం, ఒకటి హాఫ్ ఆఫ్ అంటే అందరికి హాఫ్ ఆఫ్. ఓకే, నాకు నాన్నకి నీ కొద్ది టేస్ట్ చేస్తానులే. డ్రై ఫ్రూట్స్ లడ్డు. సో అంత కష్టపడి అక్కడెక్కడికో వెళ్ళి అవన్నీ తెచ్చారు. ఇంకా వీళ్ళ కోసం చికెన్ తీసుకొచ్చారు, అదే చేస్తా ఉంది మమ్మీ. అంటే అదేమి టొమాటో పప్పు కాకుండా, బెండకాయ ఫ్రై కాకుండా, ఇంకా చికెన్ కర్రీ కూడా చేస్తూ ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చి మమ్మీ చికెన్ చేస్తూ ఉండేసరికి ఏం చేస్తూ ఉంది, స్మెల్ వస్తూ ఉంది అనేసి ఇద్దరు వచ్చేసారు. అవ్వ చికెన్ తెస్తుంది టెడ్డీ కోసం. ఎవరు చేస్తారన్నా? తులసి అవ్వ అంట డాడీ. తులసి అవ్వ. దిగు హ్యాపీ, దిగు. నాన్నకు చెప్పు, తులసి అవ్వ ఏం చేస్తుంది? తులసి అవ్వ రోజు పూజ చేస్తుందా? ఎందుకు చేస్తుంది? ఎవరి కోసం చేస్తుంది? మనందరి కోసం. టెడ్డీ అక్క కోసం ఏం చేస్తుంది? చికెనా? నీకోసం? నీకోసం. అవునా, వెరీ గుడ్. నాన్న మాట వినిందంట నిన్న. ఇంట్లో ఒక దగ్గర ఉంటుంది అట్లా వస్తుందంటే. హ్యాపీ ఏమంటే ఇక్కడ మమ్మీ డాడీ ఏవైనా చేయండి, ఏదైనా కర్రీ, ఇప్పుడు చికెన్ చేస్తూ ఉంది, హ్యాపీకి అవ్వ గుర్తుకొచ్చేస్తుంది, అంటే ఆంటీ గుర్తుకొచ్చేసారు. ఇంకా ఏ చేస్తుంటే కూడా అబ్బుక అంటుంది, రూబీ అక్క అంటుంది, పిన్ని అంటుంది, కుంబాబాయ్ అంటుంది. సో అన్నీ వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటుంది డాడీ వాళ్ళతో. ఇంకా ఇక్కడ నుండి తిరుపతికి వెళ్తే ఇంకా అక్కడేం మాట్లాడుతుందో చూడాలి, అది కూడా మీ అందరూ షేర్ చేసుకుంటాను. ఇంకా డాడీ చూసారా, ఫోన్లో వీళ్ళకి ఏం తెలియదేమో పాపం అనేసి ఏదో చూపిస్తున్నారు. ఆ హ్యాపీ డాడీ కంటే ఫస్ట్ తిప్పేస్తూ ఉంది. అమ్మా వద్దు, బబ్బా లాగా వేయడానికి. అప్పు భయం వేస్తుందా నాన్నరా? వాడు తేలిగ్గా వెయిట్ లెస్. టెడ్డీ ఎత్తుకో డాడీ, టెడ్డీని. ఏం చేస్తున్నావు? ఏమది? పదా. హ్యాపీ చూసారా, ఏదో నన్ను ఫాలో మీ అన్నట్టుగా చెయ్యి ఇట్లా ఊపుకుంటా వచ్చింది, గమనించారా మీరు? నాన్నకు చూపించాలంట తీసుకొచ్చింది. వెరీ గుడ్ బాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ క్లాసు? ఎల్కేజీ. నర్సరీ అయిపోయింది, ఎల్కేజీ ఇప్పుడు. నర్సరీ ఎల్కేజీ మను, నర్సరీ ఎల్కేజీ చెప్పు. అదే నర్సరీ అయిపోయిందా? ప్రీకేజీ. ఎల్కేజీ అయిపోయిందా? ఎల్కేజీ అవుతా ఉంది. యూకేజా? ఆహా ఎల్కేజీ.
ఇప్పుడు టెడ్డీ అక్క యాప్ నువ్వు 1 2 3 20 వరకు చెప్తూ గబ్బ 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 చెప్పేసి చెప్పమ్మా నువ్వు చెబుతుంది చెప్పు. అది చూపించిన పో మరి ఎవరు కొని ఇచ్చారు చూపించు. ఏంటమ్మా ఇవి ఏంటి ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇవన్నీ పెన్సిల్స్. ఏం తెలుసు రెండు వైపులు పెట్టినా టూ సైడ్స్ షార్ప్. ఇది ఇది 2 సైడ్స్ టూ సైడ్స్ షార్ప్ షార్ప్ చేసా. ఇది ఒకసారి ఇది ఒక సైడ్. ఇదేంటి ఇది? నేనేం చేస్తాను? దీంట్లో పేపర్లు పెట్టుకోవాలా పేపర్లు. హ్యాపీ ఇదేంటిది? షార్ప్నర్. పేపర్ ఏం చేస్తారు దీంతో? పెన్సిల్. పెన్సిల్ చూపించిన ఎలా చేస్తారు? బాగా పెట్టుకుంది హ్యాపీ గుడ్ గర్ల్. నవ్వదు టెడ్డీ కొడతా నేను వచ్చానంటే. వెరీ గుడ్ వెరీ గుడ్. హ్యాపీ వాచ్ చేసుకుంది. వాచ్ ఏ హ్యాపీ వాచ్ ఎవరు ఇచ్చారు చూపి షోమి. వాచ్ ఎవరు ఇచ్చామా? హ్యాపీ షోమి యువర్ వాచ్ హ్యాపీ. వావ్ హ్యాపీ బా భలే షార్ప్ అయింది. నేను ఇది మిషన్ తీసుకోపో. హ్యాపీ హ్యాపీ షార్ప్నర్ ఇచ్చింది. ఇదేంటి ఇది? ఎరేజర్. అది ఎరేజర్. చెప్పు హ్యాపీ నువ్వు కూడా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది ఏం చేస్తారు దీంతో? పేపర్ రాంగ్ రాసి ఇట్లా వెరీ గుడ్. అలా ఎక్స్ప్లెనేషన్ చేయాలి బాగా నీటి. అదే ఇది 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 ఎవరు ఇచ్చారు? ఇది ఎవరు ఇచ్చారు? ఇది నువ్వు పోనీలే రా నాన్న ఇచ్చింది. పని చూపించమ్మా. నా దాంట్లో షార్ప్ చేయి హ్యాపీ. దీంతో చేయి. హ్యాపీకి ఏమంటే మమ్మీ తీసిస్తూ ఉంటుంది. ఏది ఇచ్చినా కానీ నాన్న మమ్మీ ఇచ్చింది నాన్న మమ్మీ ఇచ్చిందే అంటుంది. డాడీకి ఏమంటే కోపం వస్తుంది. నేను తెచ్చాను నీ పేరు చెప్పుకుంటున్నారు పిల్లలు అని. ఈవెన్ హౌస్ కూడా నాన్న మమ్మీ వాళ్ళ హౌస్కి వచ్చాము అంటున్నారు ఎంతసేపటికి. అదేంటమ్మా ఎందుకు అట్లా అంటారు నాన్న మమ్మీ వాళ్ళ హౌస్ అనేసి? నానా దాన్ని చెప్పొచ్చు కదా అనేసి అంటారు. అది ఎందుకు అలా అంటారో తెలియదు. వావ్ హ్యాపీ షాప్ అయిపోయింది కదా. వెరీ గుడ్. ఇది పెట్టుకో. ఎన్ని పెన్షన్ చేసుకోవచ్చు హాయిగా. బ్యాగ్లు పెట్టేసుకోరా. హ్యాండీ హ్యాండీ. హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వు నాన్నకి షేక్ హ్యాండ్. బాగా చదివి థ్యాంక్ యూ నాన్న. బాగా చదువుకొని మంచి పెద్ద మీ అమ్మ నాన్నకి థ్యాంక్ యూ నాన్న అని చెప్పు హ్యాపీ. చెప్పు. డాక్టర్ వాళ్ళు నువ్వు డాక్టర్. డాక్టర్ పేషెంట్. అమ్మ ఇంజనీర్ డాక్టర్. హ్యాపీ నువ్వు గ్రేట్ నాన్న. నువ్వు అసలు నువ్వు డాక్టరే. ఆ డాక్టర్ కదా హాస్పిటల్ పెడుతుంది హ్యాపీ. వేరే వాళ్ళు డాక్టర్స్ ఉంటారు. లేదు డాక్టర్ అమ్మాయి. హారిక అక్క టెడ్డీ అక్క వీళ్ళు డాక్టర్స్ కదా. ఓ అయ్యో సర్లే. హాస్పిటల్ పెడుతుందా? హాస్పిటల్లో ఏసీలు అవన్నీ నువ్వు రిపేర్ చేయాలి. మెయింటెనెన్స్. ఇంజనీర్లా? ఇంజనీరా? సివిల్ ఇంజనీరా? సివిలా? కంప్యూటర్ పని చేసుకోండి. సివిల్ ఏమవుతుంది సార్? ఎండలో చావాలా? ఎండలో చావాలి. పోతావు నువ్వు. ఎండలో ఉండాలి. ఎండలో నిలబడి పని చేయాలి. కష్టం. అందుకని సివిల్ సాఫ్ట్వేర్ అయ్యావంటే నా బొబ్బలాగా హ్యాపీగా ఉండొచ్చు. మంచి పద్ధతి. వెరీ గుడ్. థ్యాంక్ యూ నాన్న. అది వెరీ గుడ్ అన్నప్పుడు అంతా గుడ్ హ్యాపీ. చూడు టెడ్డీ అక్క చూడు గుడ్ వెరీ గుడ్. టెడ్డీ అక్క థ్యాంక్ యూ అంటది. వెరీ గుడ్ నాన్న. చూడు మీ అమ్మాయి ఇంజనీర్, మీ అమ్మాయి ఇంజనీర్, మీ నాన్న ఇంజనీర్, మీ తాత ఇంజనీర్. నానారా తాత కదా.
తాత ఇంజనీరు మా మా నాన్న లేదు మా నాన్న ఇంకెవరు ఇంజనీరు చరణ్ బాబాయ్ మీ చరణ్ బాబాయ్ నజ్జు 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 పిన్ని చంద్రబాబు అందరూ ఇంజనీర్లు ముగ్గురు ఇంజనీర్ వాళ్ళు పప్పి అత్త దివి అత్త శ్రవంతి అత్త తేజ అత్త అందరు ఇంజనీర్ ప్రెసెంట్ అవుతాడు. ఒకటి అమ్మాయి నువ్వు డాక్టర్ చదివించాలి అమ్మాయిని సైన్స్ 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 లవ్ అవుతుంది అమ్మాయి నీకు లవ్ అవుతుంది అమ్మో నేను చెప్పింది ఇప్పుడు కాదు మళ్ళీ ఇప్పుడు ఇంత తిన్నావు కదా నువ్వు చూడు నాన్న కాదు తింటా ఓకే నాకు పెట్టవా వేరే నువ్వు అందులో సమయమ్మా అధ్యక్షుడు డాక్టర్ కూడా లాగలేకపోయింది. నాకు వద్దు ఇప్పుడు నువ్వు పెట్టేస్తా పో. ఇప్పుడు బూ తినే టైం లంచ్ టైం నాన్న ఇప్పుడు పెట్టేసి వచ్చేయ్. అది మొదలు పెట్టి ఇంకోటి అది నాకు ఇష్టం వెరీ గుడ్ అది పెట్టి పడుతుంది అది షేరింగ్ ఇవ్వదు డాడీ ఫుల్గా తినేసేయాలి. అప్- ఇంతకీ హ్యాపీ మాటల్లో పడిపోయి పప్పు గురించి మర్చిపోయాను. పప్పు విజిల్స్ వచ్చేసాయి, ఉడికిపోయింది, చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమంటే మమ్మీ దీంట్లో చింతపండు వేయదు, ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా, సో ఆ పౌడరే యూస్ చేస్తుంది. డాడీకి పడదు చింతపండు, అందుకని చింతపండు యూస్ చేయదు. లెమన్ అయినా పులుపు కోసం ఆమ్చూర్ పౌడర్ యూస్ చేస్తుంది. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలా బాగా మ్యాష్ చేసుకోవడమే. అక్కడ ఉంది చూడు కివీ ఫ్రూట్ తింటావా నువ్వు? అది మళ్ళీ తింటావా? ఉండు బూ తినేసాక చూడు నాన్న చూడు ఇది తెచ్చారు అక్రోట్ ఇది వాల్నట్ రే వాల్నట్ మళ్ళీ తిందులే నాన్నకి చూపించుకో నాన్నకి. వాల్మార్ట్ కాదురా వాల్నట్ టెడ్డీ వాల్నట్. వాల్నట్ అంటే వాల్మార్ట్ చేసేసింది. సరే పప్పుకు వచ్చేద్దాము. పప్పు బాగా మ్యాష్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసింది. వన్ సైడ్ ఏమంటే ఇంకా తిరగబాత పెట్టుకుంటుంది. ఏ గేమ్ చెప్పు, ఏ గేమ్ ఉన్నాయి చెప్పు, ఏవి చెప్పు, పెళ్ళి అదే ఒకటి రెండు చెప్తే చెప్పండి. నాన్న ఏదైనా గేమ్ పేరు చెప్పు, నీకు ఇష్టమైన గేమ్ చెప్పు నా డాడీ హెల్ప్ చేయి వాడికి. సర్లే ఫోన్ తెచ్చుకోలేదు నాన్న, ఈసారి చూపిస్తానని చెప్పు నాన్నకి. ఈసారి చూపిస్తా. ఓకే నాన్న. ఆడాలి నువ్వు, ఆడి నాకు చూపించాలి. విన్ అవుతావు నువ్వు, విన్ అవుతావా డిఫీటా? విన్ అవుతావా? అవుతాను అని చెప్పరా అనుకుంటా ఉంటుంది చెప్పు. అవుతాను నాన్న. పో నాన్న పిలుస్తున్నా, నాన్న పిలిచినప్పుడు వెళ్ళాలి. చాక్లెట్ తెచ్చిందిలా నీకు నాన్న. పో కంగ్రాట్స్ అంటా నీకు. ఇంకా అక్కడ వీడియో తీసే లోపల ఇక్కడ మమ్మీ ఏమంటే తిరగబాత పెట్టేసుకుంది. ఆయిల్ వేసుకుంది కదా, దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుంది, తెల్లగడ్డ దంచుకొని వేసేసుకుంది. ఇంకా ఇప్పుడు ఏమంటే ఆనియన్ కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవడమే. ఎండుమిరపకాయలు ఉంది కదా, అది ఫస్ట్ వేసేయచ్చు కదా మమ్మీ అంటే డార్క్గా అంటే నల్లగా అయిపోతుందంట, అందుకే ఇష్టం ఉండదంట, అందుకే కొంచెం తర్వాత వేస్తుందంట. అలాంటి కలర్ అయితే ఇష్టం అంట మమ్మీకి. అదే అందుకనేసి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసింది. ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసేసింది కదా, దాని తర్వాత ఏమంటే ఇంగువ కొంచెం 1 స్పూన్ వేసుకుంది ఇంగువ.
ఇంకా ఇది కొంచెం బాగా అలా ఫ్రై చేసేసుకొని ఇంకా ఈ పప్పులో యాడ్ చేసేసేయడమే. సో చూస్తున్నారు కదా, పప్పు బాగా బాయిల్ అయిపోతుంది. ఇంకా దాంట్లో వేసేసి జస్ట్ ఒక 2 minutes అలా పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేసేయడమే. ఎమ్మి టొమాటో పప్పు రెడీ అయిపోయింది. అందరు ఇలాగే చేసుకుంటారేమో, బట్ నాకెందుకో మా మమ్మీ చేసిన పప్పు చాలా ఇష్టంగా ఉంటుంది, అందుకే షేర్ చేసుకోవాలి అనిపించింది. నా కోసం కూడా నేను ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్ళినప్పుడు చేసుకోవడానికి అనమాట. సో లంచ్కి అన్నీ రెడీ అయిపోయి ఇంకా డైనింగ్ టేబుల్ పైన అన్నీ పెట్టేసుకోవడమే. ఇక్కడ యాపీ టెడ్డీ హెల్ప్ చేస్తున్నారు మమ్మీకి అవన్నీ అక్కడ పెట్టడానికి డైనింగ్ టేబుల్ పైన. ఈ కుకుంబర్ పెట్టమంటే అవి తింటా ఉంది కానీ హెల్ప్ చేయడం లేదు. ఇంకొకటి ఏమంటే డాడీ కూర్చుంటా ఉంటారు కదా ఆ చైర్లో, ఈరోజు హ్యాపీ కూర్చోవాలంట. నేను ఇక్కడే కూర్చుంటాను అనేది స్టార్ట్ చేసింది. సరే అమ్మ, చిన్నపిల్లలు ఫస్ట్ అక్కడ కూర్చోవాలి, నేను ఎక్కడైనా కూర్చుంటాను అన్నారు డాడీ. ఇంకా లంచ్కి రెసిపీస్ చూసారు కదా, చికెన్ కర్రీ చేశారు, కర్డ్ మమ్మీయే వేస్తుంది, భలే ఉంటుంది. రసం ఉంది, ఇంకా సాంబార్, పప్పు టొమాటో పప్పు, ఇంకా అన్నము, అంతే ఆ రోజు. ఇంకా డాడీకి ఏమంటే సపరేట్గా తినడం అంటే ఇష్టం ఉండదు. అందరు కలిసి ఒకసారిగా తినేద్దాము అంటారు, కానీ యాపీ ఏమంటే తినద్దు, యాపీతో కలిసి తినేసామా నువ్వు కూడా అంటారు యాపీకి తినిపిస్తూ. బట్ నాకు అది తిన్నట్టు ఉండదు అనమాట, ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫస్ట్ యాపీ తినేసిందంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకా అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు సుదర్శన్ హెల్ప్ చేస్తూ ఉండేవాడు, కొద్దిగా యాపీకి పెడుతూ, ఒక్కొక్కసారి యాపీకి సుదర్శన్ పెడతాడు, ఒక్కొక్కసారి నేను పెడుతూ అలా ఉంటాము. బట్ ఇక్కడ ఇంకా నేనే పెట్టాలి కదా, ఇంకా అందుకే ఇంకా డాడీ మమ్మీని తినేయమని చెప్తా ఉంటాను, నేను మళ్ళీ తింటాను, యాపీకి పెట్టేసి అని చెప్తుంటాను. ఇంకా సుదర్శన్ గురించి అసలు ఏం చెప్పట్లేదు కదా, బెంగళూరులో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, చాలా కష్టాలు పడుతున్నాడు. అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా అసలు. ఇంకా దాని తర్వాత తిండి ఇంకా బయటికి వెళ్ళి తినాల్సిందే, రోజు ఎప్పుడైనా హోటల్లో తినాలంటే బాగుంటుంది, ఇంకా ఎవ్రీడే ఇంకా బయట హోటల్ ఫుడే కాబట్టి పాపం చాలా సఫర్ అవుతున్నాడు. ఇంకా ఇంట్లో వుడ్ వర్క్ జరుగుతూ ఉంది, ఆ డస్ట్ ఒకటి, దాంతోపాటు థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం, అదే మాది డస్ట్ అలర్జీ సుదర్శన్కి అసలే చాలా సఫర్ అవుతున్నాడు పాపం. ఇంకా వన్ సైడ్ ఆఫీస్ టెన్షన్ ఉంటుంది కదా, ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అలా. ఇంకా ఫోన్ చేస్తాడు, బుజ్జు ఏం బాగాలేదు బుజ్జు ఇక్కడ అని చెప్తా ఉన్నాడు. కనీసం సుదర్శన్కి ఎవరైనా తోడుగా ఉన్నా బాగుండేది, పాపం ఒక్కడే ఉన్నాడు. ఒక్కొక్కసారి అంతే కదా, సుదర్శన్ అందరికీ హెల్ప్ చేస్తాడు, అందరూ ఉన్నారు సుదర్శన్కి అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క టైంలో ఎవ్వరు హెల్ప్ చేయరు, ఎవ్వరు ఉండరు, ఒకరే చేసుకోవాల్సి వస్తుంది. అలా ఆశించకూడదు, ఒకరు కావాలి ఒకరు చెయ్యాలని, బట్ చెప్తున్నాను. అదే మీరే చెప్పారు కదా, ఒక పెళ్ళి చేసి చూడు, ఒక ఇల్లు కట్టి చూడు అనేసి. సో అలా పెళ్ళి అయిపోయింది, లక్ష్మికి చేసేసాము, ఇంకా ఇల్లు కడుతున్నాడు సుదర్శన్, కష్టాలు పడుతున్నాము. ఇంకా ఇందాక నేను తింటా మీకు ఉసురుకాయ చట్నీ చూపించాను కాదు, ఆవకాయ చేసింది మమ్మీ, అది చాలా ఎమ్మీగా ఉంది, నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా ఇది క్రిస్టల్ సాల్ట్, రాళ్ళుప్పు, బాగా వేడి చేసి ఒక క్లాత్లో కట్టి ఇస్తుంది మమ్మీ. ఎందుకు అంటే నా కన్ను అలా అయిపోతూ ఉంది, చూసారా ఎలా ఉందో, పెయిన్ స్టార్ట్ అయిపోతూ ఉంది. ఇంకా డాడీ అది అలా చేసుకుంటా ఉండమ్మా తగ్గుతుంది అన్నారు. అవునా, ఫోన్ చేస్తుంది కదా. సౌండ్ చేయకూడదు, యాప్ ఉండు గమ్ముగా. తెడ్డా వాడు మాట వినకపోతే నాకు చెప్పు నన్ను. మంచిది, హ్యాపీ మంచిది. ఇది రెండు ప్రొటెక్షన్. టూ స్పెక్ట్సా, ప్రొటెక్షన్ అంటారా. బాయ్. ఇంతకు వీళ్ళు ఎక్కడికి తెలుసా వెళ్ళేది, వాకింగ్కి వెళ్తున్నారు, పార్క్కి వెళ్తారు, ఏదో చేసుకొని వస్తారు. అలాగే నాకు ఒక ట్యాబ్లెట్ తెస్తా అని చెప్పేసి వెళ్తున్నారు. ఇంకా వచ్చేసిన తర్వాత అనమాట ఇది. ఇంకా వచ్చేసిన తర్వాత ఏమంటే ట్యాబ్లెట్ ఇచ్చారు కదా, అది వేసేసుకున్నాను. పెయిన్ మాత్రం అప్పటికప్పుడు తగ్గింది, బట్ అది బంప్ లాగుంది కదా, అది తగ్గలేదు, కొద్దిగా రేపటికి తగ్గుతుందేమో.
ఇంకా ఆ రోజు కూడా ఏదో మూవీ చెప్పింది టెడ్డీ, సో అది పెట్టుకొని చూసుకుంటా ఉన్నాము. ఎంత హ్యాపీగా ఉన్నా పిల్లలతో ఉన్నాను, మమ్మీ డాడీతో ఉన్నాను చాలా రోజుల తర్వాత, మంచిగా ఉంది. కానీ ఎక్కడో సుదర్శన్ లేడే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మమ్మీ చూసారు అక్కడ, మమ్మీ ఆ రోజు డిన్నర్ చేస్తూ ఉంది. టెడ్డీకి ఏమంటే చికెన్ ఉంది కదా, ఆల్రెడీ ఆశగా నాకు అన్నము చికెన్ పెట్టించేసి నేను తినేస్తాను అనేది. ఇంకా సినిమా చూస్తూ అన్నం చికెన్ పెట్టించేసాను, తినేస్తూ ఉంది. ఇంకా మాకేమంటే ఉప్మా, చెప్పాను కదా నైట్ డాడీ వాళ్ళు లైట్గా తింటారు బ్రేక్ఫాస్ట్ లాగా అనేసి ఉప్మా చేసింది. మమ్మీ టొమాటో పికిల్ కూడా చేసి ఉండింది, చాలా బాగుంటుంది, అది వేసుకొని ఇంకా తినేసాము. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.